మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము మన అంశము వచనమును ఒకసారి మనము కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము ఒకసారి అందరము కలిసి చదువుకుందాం. Dear children, this is the last hour, and as you have heard, కలిసి చదువుకుందాము. Dear children, this is the last hour, and as you have heard that the Antichrist is coming, and even now many Antichrists have come. This is how we know that this is the last hour. చాలామంది తీసినట్లేరు, చూసినా చదివినా పక్కలకు వినిపించినట్లేదు. ఒకసారి తీద్దాం మన బైబిల్లో తీద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయానికి చూద్దాం. 2వ అధ్యాయము కలిసి చదువుకుందాం. 18వ వచనం. మొదటి యోహాను 2:18 కలిసి బిగ్గరగా కనీసం పక్కలకు వినిపించేటట్టు చదువుకుందాం. Dear children, this is the last hour, and as you have heard that the Antichrist is coming, even now many Antichrists have come. This is how we know that this is the last hour. ఇప్పుడు చదివినట్టున్నారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఊపిరికి ఆధారము నీవే, మేము నిలబడ్డానికి ఆధారము నీవే. మాకు అర్థమయ్యే భాషలో నీ మాట మా చేతిలో ఉంచడానికి కారణము నువ్వే. ఈ ఆలయానికి గత 64 సంవత్సరాల నీ నమ్మకత్వం ఎంత అమోఘమయ్యా. ఇన్ని సంవత్సరాలు పోరాటాలు, శ్రమలు, కొరతలు, ఇబ్బందులు, లేమి, మనస్పర్ధలు, వెన్నుపోట్లు, నిందలు, అవమానాలు, కన్నీరు, ఉపవాసాలు, జాగారాలు, ఏమేమి కష్టాలు గుండా నీ ప్రజలు ప్రయాణం చేశారో వాటన్నిటిలో నీవు వారితో ఉన్నావు. వారి యావత్తు కష్టములో నీవు కష్టం పొందావు. నీకు వందనాలు. నీ నమ్మకత్వం, నీ విశ్వాసతను బట్టి, వారికి అనుగ్రహించిన క్షేమమును బట్టి, బండపై స్థిరపరిచిన విధానాన్ని బట్టి, లేడి కాళ్ళ వలె ఎక్కడానికి అనుగ్రహించిన కృపని బట్టి నీకు వేలాది వందనాలు. యోగ్యమైన నీ దాసులు స్వామి గారిని బట్టి, సుధాకర్ అన్నను బట్టి నీకు వందనాలు. దేవా, వారిరువురు గత దినాల్లో నీవు నిలిపి వారి ద్వారా జరిగించిన యోగ్యమైన విలువైన పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఈ దినము, రేపు ఉదయకాలపు స్తుతి కూటము దేవా నీ చేతుల్లోనికి పూర్తిగా అప్పగించుకుంటా ఉంటున్నాం. నడిపిస్తున్న నీ దైవదాసులను, ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడి ప్రార్థిస్తున్న వారిని, అభాగ్యుడైన నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్వంత ఆలోచనకి, స్వంత ఇష్టానికి, స్వంత ఉద్రేకతకి, భావాలకి కళ్ళం వేసి ఆత్మ ద్వారా నీవేం అందించాలనుకుంటున్నావు అది అందించే పాత్రగా మాత్రమే నిలబండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవ్వరూ కనపడలేదనే మాట నెరవేర్చండి. ఉదయకాలము బాప్తీసాలలో ప్రియులు 10 మంది సాక్ష్యం ఇవ్వటంలో నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. శేష జీవితాన్ని ముదిం వచ్చు వరకు ముద్ర వేయమని వేడుకుంటున్నాం. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శిస్తూ నమ్ముతూ యేసు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మెటికి నేను టైం మెయింటైన్ చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఇప్పుడు 12:41 అయింది. నాకు అన్నగారు గంట సేపు సమయం ఇచ్చారు. అంటే 1:41 ఖచ్చితంగా ముగిచ్చేస్తా, ముళ్ళు కొట్టినట్టే ముగిచ్చేస్తా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు వాచులు చూసుకోవద్దు, నేను చూసుకుంటా. సరే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చిన వచనం చాలా చక్కటి అంశం ఇది. చివరి గడియ
ఇంకా లాస్ట్ ఆర్, చివరి గడియ ఎలా తెలుస్తుంది అని చెప్తా ఉంటున్నాడు. అంత్యక్రీస్తు రాకని బట్టి లేక అంత్యక్రీస్తులు పెరిగిపోవడమును బట్టి చివరి గడియ దగ్గర పడతా ఉంది, ఇంకైపోబోతుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది అని చెప్తా ఉంటున్నాడు. ఆ గడియని మనం ఆపలేము, ఆ గడియని మనం తొందర పెట్టలేము. ప్రభు వచ్చే వేళ ఆయనకే తెలుసు. ఆయన ఎప్పుడు వస్తాడో దాన్ని నిర్ణయించి పెట్టాడు. దాన్ని తొందర పెట్టలేవు, దాన్ని తడవు చేయలేవు. నువ్వు చేయగలిగింది ఏంటంటే సిద్ధపడి ఉండడం అంతే. రాత్రి 11 గంటలకి నాకు ట్రైన్ ఉండింది. నాకు లేట్ అవుతుంది కాబట్టి ట్రైన్ కూడా లేట్ అవుతుందని ప్రార్థన చేయడం అన్యాయం కదా. సహజంగా ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటాం. ఒకవేళ కనుక నేనే స్టేషన్కి ముందు వచ్చేస్తే 9 గంటలకే వచ్చేసి ట్రైన్ ఈరోజు త్వరగా వెళ్ళిపోతే బాగుండు ప్రభా అంటే అన్యాయం కదా. ట్రైన్ దాని టైంకి వచ్చి వెళ్తుంది. నా పని ఏంటంటే అది వచ్చే 5-10 నిమిషాలు ముందు ఆడుండి అది వచ్చినప్పుడు నిమ్మలంగా ఎక్కి కూర్చోవడం, అంతవరకే నా పని. రాకండి ముందుకు వెనక్కి జరిపే అధికారం ఎవరికీ లేదు. నీకు నాకు ఉండవలసిన బాధ్యత ఏంటంటే ప్రభు వచ్చే వేళలో సిద్ధపడి ఉండి ఎత్తబడాలి, అంత తప్ప ఇంకేమీ లేదు. మెట్టుకి ఆ సిద్ధపాటు ఎలా అనేది తూకిగా నేను 4 వర్తమానాలు తీసుకుంటాను. ఇప్పుడే కాదులే, నేను భయపడద్దు. ఇప్పుడు ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, రేపు ఒకటి. కాబట్టి ఈ 4 సిద్ధపాట్లు మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి అన్న వాళ్ళు ఏం చెప్పారో నేను వినలేకపోతా వచ్చాను. మెట్టుకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తాడని నమ్ముతా ఉంటున్నాం. అంత్యక్రీస్తు వచ్చే కాలము గురించి రాస్తూ ఉంటూ ఆ పై భాగాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివితే పాపముతో పోరాటం గురించి రాస్తూ ఉంటున్నాడు. ఉదయకాలము బాప్తిజము కొరకు సిద్ధపడిన వారిని ప్రశ్నలు అడిగేటప్పుడు ఒక చక్కటి ప్రశ్న అడుగుతూ వచ్చారు, పాపము విషయమైన ప్రశ్న. అప్పుడు పోరాటం గురించి కొన్ని మాటలు అన్నగారు ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే నిన్నటి వరకు కూడా పోరాటం ఉంటా వచ్చింది అనేది వాస్తవమే. ఒక క్రైస్తవునికి పోరాటం అనేది ఊపిరి లాంటిది. ఏ రోజు నా ఊపిరి ఆగిపోతుందో ఆ రోజు నేను చచ్చినట్టే. అట్లానే ఏ రోజు నా పోరాటం ఆగిపోతుందో ఆ రోజు నేను పోయినట్టే. పోరాటము అనేది మనకి జీవము. ఈ పోరాటము అనేది మన యొక్క జన్మ యొక్క నిదర్శనము, గుర్తు. పోరాటము లేని క్రైస్తవుడు ఉండడు. ఇంపాసిబుల్. అసలు మనం పిలువబడిందే పోరాటానికి. మనం పిలువబడిందే ఖచ్చితమైన, లోపల ఒక శత్రువు ఉన్నాడు, బయట ఒక శత్రువు ఉన్నాడు, చుట్టొక శత్రువు ఉన్నాడు. ఇన్ని రకాలుగా మనం ఉంటా ఉన్నప్పుడు పోరాటం లేకుండా ఎలాగుంటాము? శత్రు స్థావరంలో బతుకుతున్నాం, చుట్టూ శత్రువుల మధ్యలో బతుకుతూ ఉంటున్నాం. సైతాను మనతో పోరాడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఇంత 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 పోరాటము అని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుద్దేమో. మా అమ్మ టీచర్, అంటే జరిగిన సంఘటన, మా అమ్మ స్కూల్లో టీచర్గా పనిచేసేది. చాలా స్ట్రిక్ట్, పిచ్చి పిచ్చిగా కొట్టేది పిల్లల్ని. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఆమె పాఠాలు చెప్పేది. 10th క్లాస్ పిల్లల్ని బాగా కొడితే వాళ్ళకి బాగా కోపం మా అమ్మ మీద. ఇంకా మా అమ్మ ఏం బైక్ మీద పోదు కాబట్టి వాళ్ళు సీట్లు కోసి లేక పెట్రోల్ ట్యాంకుల్లో షుగర్ వేయడానికి మా అమ్మ బైక్ మీద పోదు. పోనీ మా అమ్మ ఏడని దొరికితే ముసుకేసేసి కొట్టేద్దామా అంటే మా అమ్మ పగలుండగానే ఇంటికి వచ్చేస్తుంది. అది ఆటో ఎక్కుతుంది. ఇంకా ఒక్కతే మా అమ్మ ఎక్కడ దొరకదు. వాళ్ళకి బాగా కోపం, దొరికితే కొట్టేద్దాం అన్నంత కోపం. కానీ మా అమ్మ దొరకట్లేదు. ఒకరోజు నేను మా అమ్మ ఏ స్కూల్లో పనిచేస్తున్నారో ఆ ఏరియాకి వెళ్ళాను. ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఒక గ్రౌండ్ ఉంటే ఆడుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి అప్పుడు నేను 7-8 తరగతి చదువుతున్నా. వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తుంటే నాకు తెలియకుండా నా చుట్టూ లైన్గా సైకిల్ వేసుకొని నిలబడ్డారు. ఎవడు నాకు తెలియదు, ఊడు నాకు తెలియదు. అందరు నా వంక చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు, చాలా కోపంగా చూస్తున్నారు నా వంక. నాకు అసలు స్టోరీయే అర్థం కావట్లేదు. వాళ్ళు నా వంక చూసి, రేయ్ నువ్వు రూతు కొడుకువేనా అని అన్నారు. అంటే అవును అన్నా. దొరికెవరో ఈరోజు మాకు అంటే నేను దొరకడం ఏంటి? మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు నన్ను బీభత్సంగా కొట్టాలి అని అనుకుంటా వచ్చారు. ఎందుకు అని అంటే వాళ్ళకి నేనేమీ చేయలే. వాళ్ళకి నేను ఎవరినో తెలియదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు ఎందుకు నన్ను కొడదాం అనుకున్నారు చెప్పరే?
మా అమ్మ మీద కోపం తీర్చుకోలేక నా మీద పడ్డారు. అంతేగా? అది బైబిల్ భాషలో చదువుదామా? వద్దాం. ప్రకటన గ్రంథానికి 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 16, 17 లేక 17వ వచనం. ఎవరన్నా తెలుగులో చదవగలరా? అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్ళి. చాలండి. వాడు యేసు ప్రభుని ఏమి చేయలేడు, వాడు దేవుడిని ఏమి చేయలేడు. ఇప్పుడు ఆడు కోపమంతా ఎవడి మీదంటే ఆయనకి నీతో నాతో ఏం పని లేదు. ఆయనని ఏమి చేయలేక ఆ కక్ష కుళ్ళంతా తీసుకొని మన మీద వచ్చి పడతాడు. అంతేనండి. అందుకే క్రైస్తవులకి శ్రమ. లోకం యేసయ్యని ఏమీ చేయలేదు. ఓసారి వచ్చాడు, వాళ్ళు తనివి తీరా ఆయనని కొట్టారు, చంపారు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఏమీ చేయలేరు. ఏమీ చేయలేక కక్ష సావలేదు కాబట్టి మన మీద పడతారు. అంత తప్ప ఏమీ లేదు. కాబట్టి మనము శ్రమల గుండా వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. బహుశా ఈ ప్రాంతంలో కాస్తంత స్వేచ్ఛ ఉందేమో, కానీ మా ప్రాంతాల్లో ఈ మాత్రం కూడా స్వేచ్ఛ ఈ దినాల్లో కరువైపోతున్న దినాలు. ఎట్లాంటి దినాలు వచ్చేసాయి అని అంటే, సువార్తకి వెళ్తే ఇప్పుడు కొట్టేది, తిట్టేది ఇవి నిదానంగా మా ప్రాంతంలో తక్కువైపోయి చాలా ఈజీగా ఏం చేస్తున్నారంటే, గ్రూపుగా సువార్త వెళ్తే ఒక వ్యాన్ వేసుకొని వచ్చి ఎవరన్నా యవనస్తురాలైన అమ్మాయి సువార్త చేసే పిల్లని ఎత్తుకొని పోతున్నారు. అంతే, ఇంకేం లేదు, ఎత్తుకొని పోతున్నారు. 5 రోజులు పిచ్చి పిచ్చిగా వాడేసుకొని తర్వాత ఇంటికి పంపించేస్తున్నారు. ఇంకెవడు చేస్తాడండి ఊర్లో సువార్త? ఒకవేళ అమ్మాయిలు లేకుండా, సిస్టర్ లేకుండా, ఉట్టి యవనస్తులే, ఉట్టి బ్రదర్సే కనుక వెళ్తే అందరిలో చిన్నోడిని చూస్తారు, ఎత్తుకెళ్ళిపోతారు. అంతే, 4 రోజులకు ఏదో బావిలో శవం తేలుతుంది. ఎందుకయ్యా బాబు ఇలాంటి పరిస్థితులు అంటే, ఆడ ఏమి చేయలేక మా మీద పడ్డాడు. అంతే. నా చుట్టూ నిలబడి నువ్వు రూతు కొడుకు అన్నారుగా, అట్లానే ఈరోజు మన చుట్టూ నిలబడి నువ్వు యేసు ప్రభు బిడ్డవుగా అని అడుగుతున్నారు. వాళ్ళ కుళ్ళంతా ఆయన మీద, మన మీద కక్ష తీసుకుంటున్నారు. అంతే, సిద్ధపడాల్సిందే. ఇది బయట నుంచి వచ్చే పోరాటం. ఇది తప్పదు. ఎంత పరిగెత్తినా ఇది తప్పదు. ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, అసలు సువార్త అందించేటప్పుడే మనం కల్తీ చేసి అందించేస్తున్నామేమో అని భయం వేస్తుంది. సువార్త అందించేటప్పుడే మనము సుఖాన్ని ముందు పెట్టి, సౌఖ్యాన్ని ముందు పెట్టి, ఆశీర్వాదాలని ముందు పెట్టి, చెత్త దరిద్రమంతా ముందు పెట్టి దాంతో ఆ ప్రోద్బలంతో సువార్తను అందిస్తూ ఉంటున్నామేమో. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిన సువార్త ఎలాంటిదో తెలుసా? ప్రవచితమైతే రాత్రి మాట్లాడతాను, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన సువార్త ఎలాంటి సువార్త తెలుసా? ఆరంభ దినాల నుంచే వాళ్ళు చెబుతూ వచ్చిన మాట మనందరికీ పరిచయమే కదా. యేసు ప్రభు అని హృదయంలో నమ్మి నోటితో యేసు ప్రభు అని గనక నువ్వు ఒప్పుకోగలిగితే రక్షించబడతావు అని రోమిలికి రాసిన పత్రికలో రాశాడు కదా. దాని సందర్భం ఏంటో చెప్తా. కైసర్కి ఓ పిచ్చ. కైసర్ అంటే మన దేశం అధిపతికి, మనము అధినేతకి మనం ప్రధానమంత్రి అని పిలుస్తాం. అమెరికాలో అయితే ప్రెసిడెంట్ అని పిలుస్తారు. ఐగుప్తు వాళ్ళు ఫరో అని పిలుస్తారు. రోమీలు కైసర్ అని పిలుస్తారు. సో కైసర్ కింగ్ అంటే రోమీల రాజుని కైసర్ అని పిలుస్తారు. ఈ కైసర్కి పిచ్చి కాస్త ముదిరి నేనే దేవుడిని అని అనుకున్నాడు. అనుకోనివ్వండి, అక్కడి వరకు బాగానే ఉంది. అద్దం ముందు నిలబడి నేనే దేవుడిని అనుకుంటే అలా అనిపించి చాలామందికి ఉంటుంది, ఉండనివ్వండి. ఈయనకి పిచ్చి కాస్త ముద్ర ఏమన్నాడంటే, నా సామ్రాజ్యం అంతా తిరగండి, సైనికులకి ఇక ఏ పని పాటలు లేకుండా సైనికులు సామ్రాజ్యం అంతా తిరిగి ప్రతి ఇంటికి, ప్రతి వాడికి, ప్రతి వీధికి, ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అందరినీ బయటకు తీసుకొని వచ్చి ఇదేంటి కైసరు ప్రభువు, కైసర్ క్యూరియాస్, కైసర్ ప్రభువు అనే మాట పలకనివ్వండి, వాడు పలుకుతే వాడిని వదిలేయండి, ఆ మాట పలకపోతే చంపేయండి అని పంపించారు. అప్పుడు
వాళ్ళు గ్రామాల నుంచి, పల్లెల నుంచి, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి గుమ్మం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని, ఏ పెద్దోడా, ఇంటి యజమానుడా బయటకురా అంటే, సార్ చెప్పండి సార్ అంటే, కైసర్ ప్రభు అనరా అంటే, కైసర్ ప్రభు సార్, పో మీ ఆడిని తీసుకురా వస్తారు, కైసర్ ప్రభు నువ్వు, కైసర్ ప్రభు అండి, సరే పో పిల్లల్ని తీసుకురా వస్తారు, కైసర్ ప్రభు కైసర్ ప్రభు. వీళ్ళు ఎంత తిరిగినా అందరూ ఈ మాట చెప్తా ఉంటున్నారు. ఎప్పటి వరకు అంటే క్రైస్తవులు ఇంటికి వచ్చే వరకు. క్రైస్తవులు ఇంటికి వచ్చినప్పుడు ఆ క్రైస్తవ యజమానుడిని బయటకు పిలిచి, రే ఓ మాట చెప్పరా మేము వెళ్తాము. ఏంటి సార్ అంటే, కైసర్ ప్రభు అనరా అని అంటే, నేను అనలేను సార్. ఎందుకు అనలేవు? నాకు ఆల్రెడీ ఇంకో ప్రభు ఉన్నాడు సార్. ఇంకో ప్రభు ఎవడురా? కైసరే కదా మా ప్రభు. లేదు సార్, మాకు ఇంకో ప్రభు ఉన్నాడు సార్, ఆయన పేరు యేసు. కైసర్ క్యూరియాస్ అనరా అంటే, నేను అనలేను సార్, యేసూస్ హో క్యూరియాస్, యేసు క్రీస్తు, యేసుయే ప్రభు, మాకు ఇంకో ప్రభు లేడు సార్. రే నువ్వు అనకపోతే నేను చంపేస్తాను తెలుసా, నువ్వు చంపుతావని తెలిసి కూడా చెప్తున్నా, నా మాట మారదు. యేసే మా ప్రభు అంటే, మీ భార్య సార్, నా ఆన్సరే, నా భార్య ఆన్సర్, నా కొడుకు ఆన్సర్, నా కూతురు ఆన్సర్, నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, నా గుమ్మం లోపల ఉంటున్న ప్రతి ఒక్కడి ఆన్సర్ ఇదే సార్, మేమందరం యేసే ప్రభు అంటాం, ఇంకెవ్వడిని ప్రభు నోట్తో కూడా పిలవం సార్, మా నాలుకలతో పలకము, చంపేస్తాంరా చెప్పేయండి. కుప్పలు 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 కుప్పలుగా చచ్చిపోయారు జనం. ఎందుకు తెలుసా? ఓ పదం పలకలే, యేసు ప్రభు అనే పదాన్ని మాత్రమే పలికారు. కేవలం కైసర్ ప్రభు, 2 పదాలండి. కైసర్ ప్రభు, కైసర్ క్యూరియాస్, 2 పదాలు పలుకుతే బతకగలరు. బతకలేదు. వాళ్ళ 2 పదాలు పలికే బదులు ప్రాణాన్ని పెట్టేశారు. ఆ సందర్భంలో రాశాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్న ఎడ్ల, అంతేగాని మనలాగా ఏసీ రూమ్లో కూర్చొని యేసు ప్రభు అన్నాను కాదు. అర్థమైందా? ప్రాణం పోయేటట్టు అంత ఖచ్చితమైన తీర్మానంతో ఉంటేనే నిలబడరా నాయనా అని పిలుస్తూ ఉంటున్నాడు. ఎంత కలితి అయిపోయాం కదా, ఎంత నీరుగారిపోయాం కదా, ఎంత సర్దుకొని పోయాం కదా. ఈరోజు శ్రమ అనేది నిదానంగా తీసేస్తూ ఉంటున్నాం. పోరాటమే వద్దు. సుఖం కోసం యేసుప్రభు నమ్ముకునేవాళ్ళు. యేసుప్రభు అంటాడు, ఎవడైనను నా వెంబడొస్తే తమను తాము ఉపేక్షించుకొని, లూకా 9:23 అంటాడు, తన సిలువనెత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలంటే ఈనాటి క్రైస్తవ ప్రపంచం చేసే విచిత్రమైన, విడ్డూరమైన, వింతైన ప్రార్థన ఏంటో తెలుసా? యేసు ప్రభువా సిలువ తీవా అంటే, ఆయన పైనుంచి నా కర్మ, సిలువ పెట్టేవాడిని రా నాయన, నేను తీసేవాడిని కాదు. సంఘం ఎట్ట తయారు చేశారు తెలుసా? సంఘము యేసు ప్రభుతోనే సిలువ తీయించుకునే ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన అంటాడు, నేను తీసేవాడిని కాదు, నేను పెట్టేవాడిని. ఆయన్నే మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఎంత మూర్ఖత్వం ఇది! శ్రమ లేని క్రైస్తవ జీవితం, పోరాటం లేని క్రైస్తవ జీవితం ఒట్టిదే. బయట శ్రమలు తర్వాత సంగతి, సంఘంలో శ్రమలు, కుటుంబంలో శ్రమలు తర్వాత సంగతి. శ్రమ ఫస్ట్ బిగినర్ లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? నీ రహస్య జీవితం. శ్రమ ఎక్కడి నుంచో రాదండి, ఫస్ట్ నీ లోపల నుంచి స్టార్ట్ అవుద్ది. అందరినేమి సిలువేసారు, అందరినేమి హతసాక్షులు చేశారు, అందరికి ఆ లెవెల్ ఏమి లేదు. మన దగ్గరికి ఏం కత్తి పట్టుకొని మేడ మీద పెట్టరు, మనకు అంత లెవెల్ లేదు, మనకు ఆ రేంజ్ ఏం అవసరం లేదు. నర్సరీలో ఫస్ట్ క్లాస్లో ఉండేవాడికి ఏ ఫర్ యాపిల్ అనే నేర్పిస్తారు, ఏ ఫర్ ఆండ్రాయిడ్ అనే నేర్పిస్తారు తప్ప ఆల్ఫా బీటా గామాలు నేర్పించరు కదా. కాబట్టి మనకు ఎవడో వచ్చి తన్నేస్తాడు, మనల్ని ఎవరు తను, మనం ఆ లెవెల్కి ఇంకా పోలే. ఆ లెవెల్కి ఎవడొస్తాడు తెలుసా? ఫస్ట్ లెవెల్ ఏంటి అని అంటే, నీ లోపల ఉంటున్న పాపపు నైజంతో పోరాటం. జస్ట్ పైన అపోస్తలుడైన యోహాను ఆ పారాగ్రాఫ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. మన లోపలుంటున్న దురాశల గురించి, మన లోపలుంటున్న పరిస్థితి గురించి ఆయన మాట్లాడి, అది దాటిన వెంటనే ఆయన అంత్యక్రీస్తు చివరి గడియ ఆ సంగతుల గురించి రాయడం మొదలు పెడతా వచ్చాడు. 1 యోహాను 2:15-16-17 వచనాల్లో ఆయన మన లోపలుంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన పోరాటం ముందు లోపల, మన పోరాటం మనతోనే, మన స్వభావముతోనే.
ఈరోజు ఆ పోరాటంలో కొనసాగుతూ ఉంటున్నావా? ఆ పోరాటంలో ముందుకెళ్తూ ఉంటున్నావా? లేకపోతే సర్దుకుంటూ ఉంటున్నావా? రక్షణ అనంటే చచ్చిపోవడానికి పిలుపు. బాప్తిజం ఇచ్చు యోహాను ఇచ్చిన బాప్తిజానికి అపోస్తులు ఇచ్చిన బాప్తిజానికి చాలా డిఫరెన్స్ ఉంది. 2 బాప్తిజాలు ఒకటి కాదు. బాప్తిజం ఇచ్చిన యోహాను ఇచ్చే బాప్తిజం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం ప్రస్తావించారు. పొద్దున్న బాప్తిజం మెసేజ్ చెప్పేటప్పుడు అన్నగారు, బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క బాప్తిజం ఈరోజు సంఘం తీసుకునే బాప్తిజం కాదు. ఆ బాప్తిజం ఏంటో తెలుసా? ఆ బాప్తిజం కేవలం పశ్చాత్తాపం కొరకు వాళ్ళు తీసుకున్న బాప్తిజం అంతే. మనం తీసుకునే బాప్తిజం ఒక లెవెల్ ఎక్కువ. ఏంటి అని అంటే పశ్చాత్తాపం ప్లస్ విశ్వాసం ప్లస్ ఇక జీవించేవాడని నేను కాదు, చచ్చిపోయా, నా సొంత స్వభావాన్ని నా సొంత ఇష్టానికి నేను చచ్చిపోయా. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. నేను ఇంకా పూర్తిగా సావలే, సస్తున్నా సావట్లేదనే సస్తున్నా. మన లోపల ఎంత ఉందంటే సావడానికి, ఎంత ఉందంటే ప్రభు అంటున్నాడు, ఆయన రాకడికి మనం సిద్ధపడగలిగిన అతి శ్రేష్టమైన సిద్ధపాటు ఏంటంటే లోపల పోరాటము. మన లోపల పోరాటం. మనకి శరీరంతో పోరాటం, లోకంతో పోరాటం, సైతాన్తో పోరాటం. ఈ 3 మీకు అర్థమయ్యే భాషలో ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుందేమో, ఈజీగా అర్థమైపోతే గుర్తుంటుందని ఆశ. నాకు మసాలా దోశ తినబుద్ధి అయింది. నాకు పొద్దున్న మసాలా దోశ. నేను హోటల్కి వెళ్తే వెయిటర్ వచ్చి ఏం కావాలి సార్ అన్నాడు. మసాలా దోశ ఒక ప్లేట్ ఇవ్వు అన్నా. ఆయన 1 నిమిషం సార్ లోపలికి వెళ్ళి రెడీ చేసుకొని వస్తానని వెళ్ళి మసాలా దోశ ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. నేను తిన్నాను. నాకు ఆకలేసింది. హోటల్కి వెళ్ళా, వెయిటర్ తెచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, నేను మసాలా దోశ తినకుండా ఉండాలంటే ఏం ఆపుకోవాలి? హోటల్కి వెళ్ళి హోటల్లో మసాలా దోశలు ఇంకోసారి వేయకూడదు అని అన్నాను అనుకో, నన్ను ఊరిలో ఉంచరు. వెయిటర్ దగ్గరికి వెళ్ళారే నువ్వు మసాలా దోశలు ఇవ్వకూడదు అని అంటే వెయిటర్ నన్ను ఉంచడు. నేను వెయిటర్ని ఆపలేను, నేను హోటల్ని ఆపలేను. నేను మసాలా దోశ అనే ఆకలిని ఆపుకోగలను. నా ఆకలిని శరీరం అంటారు, హోటల్ని లోకం అంటారు, తెచ్చిచ్చే వెయిటర్ని సాతాను అంటారు. మీకు అర్థమైంటుంది. నా లోపల ఉంటున్న శరీర కోరికలకి సాతాను లోకంలో తిరిగి నాకు కావలసిన శోధనని రెడీ చేసి నా ముందుకు తీసుకొని వస్తే నేను పాపం చేస్తా. అంటే నేను పాపం చేసిన ప్రతిసారి నాలో ఒక ఆకలి, సైతాను లోకంలోనికి వెళ్ళి నా ఆకలి ప్రకారం శోధనని సిద్ధపరిచి తెస్తే నేను చేస్తే అది నా పాపం అంటారు. నేను సైతాన్ని ఆపలేను, నేను లోకాన్ని ఆపలేను. నేను ఆపుకోగలిగింది ఏంటి అని అంటే నా సొంత శరీర కోరికల్ని ఆపుకోగలను. యేసు ప్రభు తిరిగి వస్తూ ఉంటున్నాడు. ఆయన వస్తున్నాడు అని అంటే ఆయన రాకడిని ముందెనక చేయలేను, కానీ ఒక పని చేయగలను. ఏంటంటే నా సొంత ఆకలి, నా సొంత దరిద్రపు ఆకలి, నా పాపపు ఆకలి, నా కామపు ఆకలి, నా మోహపు ఆకలి, నా డబ్బు ఆకలి, నా యొక్క అహంకారపు ఆకలి, నా గొప్పతనం అనే ఆకలి, చూపించుకోవాలనే ఆకలి, ఈ ఆకలంతటినీ రోజుకింత చంపుకుంటా వెళ్ళడమే అతి అద్భుతమైన సిద్ధపాటు. స్పెషల్ సిద్ధపాట్లు ఏముండవు. ఫెయిల్ అయ్యే పిల్లల్ని మీరు బాగా చూడండి. వాళ్ళు ఎగ్జాము ఇక వస్తుంది అనగా అప్పుడు ఏదన్నా ఒక స్పెషల్ క్రాష్ కోర్సుల కోసం ఎదుగుతారు. అట్లాంటి వాళ్ళు 2-3 సార్లు పరీక్షలు రాస్తారు. దీనికి షార్ట్ కట్లేమి లేవు.
ఒకడు మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎగ్జాములు రాక మునుపు, ఎగ్జామ్ డేట్ చెప్పక మునుపు వాడు ముందు నుంచి రోజు చదువుకుంటా వెళ్తాడు. అది వచ్చేటప్పుడు నిదానంగా పరీక్ష రాసుకుంటాడు. అట్టి వాడే పాస్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాడు. కానీ ఎగ్జామ్ హాల్ టికెట్ ముట్టిన తర్వాత పుస్తకాలు తీస్తారు కదా, వాళ్ళని ఏప్రిల్ ఫూల్ అంటారు. ఏప్రిల్లో పుస్తకాలు తీసే వాళ్ళని ఏప్రిల్ ఫూల్ అంటారు. సంవత్సరం అంతా తీయాలి. అలా యేసు ప్రభు రాకడికి క్రాష్ కోర్సులు ఏమి లేవు. ఈ 4 రోజుల కూడికల్లో యేసు ప్రభు రాకడికి ఏం క్రాష్ కోర్సులు ఏమి కాదు ఇవి. నిన్ను సిద్ధపరిచేసి నిన్ను సడన్గా ఏదో చేసేసి సడన్గా ఏమి లేదు. ఇది కేవలం కోచింగ్ సెంటర్ అండి. మెటీరియల్ ఇస్తారు, వెళ్ళి చదువుకోవాల్సిన బాధ్యత నీది. మంచి మంచి కాలేజీలో ఫెయిల్ అయినోడు ఉంటాడు, మామూలు కాలేజీలో భలే మార్కులు వచ్చినోడు ఉంటాడు. ఎందుకురా? నీకు ఇంత మంచి మెటీరియల్ ఇచ్చాంగా. ఎంత మంచి మెటీరియల్ అయితే చదవకపోతే ఏం చేస్తాడు? అరే నీకు మెటీరియలే లేదుగా, ఉన్నదే కష్టపడి చదివితే మార్కులు రావా? ఈ 4 రోజుల్లో ఏదో అయిపోతుంది, ఏమవ్వదు. స్పెషల్ మీటింగుల్లో ఏమి అవ్వదు, ప్రత్యేక కుడికల్లో ఏమి అవ్వదు. మేల్కో అనే పాట భలే పాడారు, మీరు 20 సార్లు రోజు విన్నా మీకు ఏమవ్వదు. మీరేదో చెయ్యాలి. ఏమి చేయాలి? మీరు విన్నది, మీరు పాడింది, మీరు ఏదైతే రాసుకున్నారో దాని మీద పని చేయాలి, దాని మీద ప్రయాస పెట్టాలి, ఖచ్చితంగా కష్టపడాలి. ఇప్పుడు ఈ శరీరపు ఆకలిని ఎట్లా చంపాలి అనేది 3 విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మీ మన శరీరపు వాంఛలను, అవి మామూలు కాదు. ఎన్నడూ మోసపోవద్దు. నేను ఇప్పుడు చాలా బెటర్ అని ఎప్పుడు అనుకోదు, పోతావు ఆ రోజు అస్సలు. ఓ భక్తుడు ఇలా చెప్పాడు. ఒక గోడ మీదట ఒక విశ్వాసి నడుస్తున్నాడట. ఒక పెద్ద గోడ మీద ఒక విశ్వాసి నడుస్తున్నాడట. నడుస్తూ ఉంటే తన ముందు విశ్వాసము అని విశ్వాసం నడుస్తుందంట. ఒక బిలీవర్ నడుస్తున్నాడు, ఆయన ముందు విశ్వాసం నడుస్తుందంట. ఆయన పక్కన నిరీక్షణ, జాగ్రత్త నడుస్తుందంట. ఆయన వెనకాల అనుభవం, సాక్ష్యం నడుస్తుందంట. ఒక బిలీవర్ ఉన్నాడు, ముందు విశ్వాసం నడుస్తుందంట ఆ గోడ మీద, పక్కన నిరీక్షణ, జాగ్రత్త అనేవి నడుస్తున్నాయట, వెనకాల అనుభవం, సాక్ష్యం నడుస్తుందట. బాగానే పోతూ ఉంటున్నారు, చాలా దూరం వచ్చేసారు. ఈయనంట నా అనుభవం వచ్చిందా లేదా అని వెనక్కి తిరిగి చూశాడంట. ముందు విశ్వాసం పడిపోయిందంట, పక్కన నిరీక్షణ, జాగ్రత్త కూడా పడిపోయిందంట, వెనకాల అనుభవం కూడా పడిపోయిందంట. ఆ లాస్ట్కి ఈడు కూడా పడ్డాడట. అనుభవాన్ని పెంచుకొని అవసరం వెనకొత్తది. నీ పనేంటి అని అంటే నీ గురి వైపు వెళ్ళిపోవడం అంతే. ఈ లోపల ఉంటున్న స్వభావం చాలా మోసకరమైంది. అసలు బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటి తెలుసా? కీర్తన 19లో అంటాడు, తమ పొరపాట్లని గుర్తుపట్టగలిగిన వాడెవడు? హూ కెన్ డిజర్న్ హిజ్ ఎర్రర్స్? ఇర్మియా రాస్తా ఉంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసకరమైన రోగం కలిగింది, దాన్ని ఎవడు గ్రహించగలడు? ఎవడు గ్రహించలేడు. మన హృదయము ఎంత గలీజ్ గుండో మనకే అర్థం కాదు. అదే పెద్ద మోసం అండి. మన లోపల మన పరిస్థితి మనకు అర్థం కాదు. అందుకే బాగున్నానులే, ఆడికంటే బాగున్నా, వీడికంటే బాగున్నా, ఒట్టిదే. బాగున్నాను అని అనుకుంటున్నావుగా, దీనికి ఒక చిన్న రుజువు చెప్పనా? నువ్వు బాగున్నావా లేదా అని అర్థం కావడానికి. నేను బహుశా దగ్గర ఒక 20 సంవత్సరాల సేవా అనుభవంలో ఒక విషయం మాత్రం భలే గట్టిగా నమ్ముతా. ఏంటంటే, ఇంటి గడప బయట విశ్వాసి కాలు పెట్టిన మరో క్షణం యాక్షన్ స్టార్ట్ అవుద్ది. మందిరంలో అడుగు పెడితే ఇక యాక్షన్ తారాస్థాయికి వెళ్ళుద్ది, పూనకం వచ్చినట్టే. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే నార్మల్, పూనకం దిగిపోయి మళ్ళీ నార్మలే. నువ్వు ఒరిజినల్ ఎవరో చెప్పనా? నువ్వు ఒరిజినల్ ఎవరంటే, మీ ఇంట్లో ఎవరూ లేరు, మీ ఇంట్లో వాళ్ళందరూ 2 రోజులు ఊరు పోయి వస్తామని వాళ్ళ బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు.
మీ ఇంట్లో ఏసీ ఉంది, మీ ఇంట్లో వైఫై ఉంది, మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారు, 2 రోజులు మీ ఇంటికి ఎవరు రారు. ఆ టైంలో దీంట్లో మీరేం చూస్తారు కదా, అది మీరు ఒరిజినల్. మిగిలినంత యాక్షనే. ఈడ ఎంత కొంగేసుకున్నా, ఈడ ఎంత వినమ్రతతో బైబిల్ తీసి అబ్బో శాస్త్రిలాగా చదివినా, ఇదంతా యాక్షనే. ఎవరు ఏరియాలో వాళ్ళు యాక్షన్ చేసుకుంటున్నారు అంతే. ఒరిజినల్ ఏంటి తెలుసా? ఎవ్వరూ రానప్పుడు, ఎవ్వరూ చూడనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తున్నావు? ఒకవేళ ఎవ్వరూ లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మోకాల మీద పడుతున్నావు, నిజమైన ప్రార్థన. యేసుప్రభువు వారు చెప్పిన ప్రూఫ్ అండి ఇది, నా మాట కాదు. ఆయన అన్నాడు, ఎవరు చూడనప్పుడు తలుపేసుకొని రహస్యమందు చూచుచున్న మీ తండ్రి, అది ప్రార్థన. ఎవరు చూడనప్పుడు రహస్యమందు చూచుచున్న మీ పరలోకపు తండ్రి చూసే తట్టు వేస్తే అది కానుక. ఎవరు చూడనప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి చూసే ఉపవాసం చేస్తే అది ఉపవాసం. మిగిలినంత యాక్షనే. ఈరోజు మనిషిని ఇంకెందుకండి మనం సంతోషపెట్టేది? వేస్ట్ కదా. ఈ మనిషి నిన్ను యేసయ్య వచ్చినప్పుడు తీసుకెళ్ళలేడు, నిన్ను పైకెత్తలేడు, ఏమీ చేయలేడు. బతుకున్నంతసేపే మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఈ పిచ్చి మనిషి గురించి ఎందుకు ఇంత చింత? ఎంత ఐహిక విచారం మనల్ని పట్టేసుకుంది కదా. ఇటీవల కాలంలో ఒక సాధువు గారితో ఒక ఇంటర్వ్యూ వింటా వచ్చా. నేను పెద్ద ఏం వినను, కానీ ఎందుకో అలా తారసపడింది. ఓ సాధువు గారితో ఇంటర్వ్యూ. అప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే ఆయన అడిగారు. ఏమడిగాడంటే, సార్ మీరు సాధువు కదా అంటే, అవును. మరి మీరు రేపొద్దున్న మీకు పెళ్ళి కాలేదు కాబట్టి, ఒకవేళ గనక మీ ఆరోగ్యం చెడిపోయి చూసుకోవడానికి భార్య పిల్లలు ఊరు లేరు కదా, మీ పరిస్థితి ఏంటి సార్ రేపొద్దున్న అని అడిగాడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, జీతం లేదు, ఏమీ లేదు, ఏంటి సార్ మీ పరిస్థితి రేపొద్దున్న అని అంటే, ఆయన ఇచ్చిన ఆన్సర్కి లేచి నిలబడి ఒకసారి ఏం ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? అయ్యో అది కూడా నీకు అర్థం కాదారా అని చెప్పి, నేను పిల్లోడుగా పుట్టినప్పుడు ఉయ్యాల నేను చేసుకోలేదే, నేను పిల్లోడుగా పుట్టినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను పుడతాను ఆపరేషన్ చేయి మా అమ్మకి అని అడగలేదే, నేను పుట్టినప్పుడు మా అమ్మని ఎత్తుకో అని అడగలేదు, ఎత్తుకుందే. చిన్నప్పటి నుంచి నేనేం అడగకుండే భగవంతుడు ఇవన్నీ సిద్ధపరిచి పెడితే, నేను చచ్చిపోయే రోజు వరకు ఆ భగవంతుడు సిద్ధపరిచి పెట్టడా అని సాధు అన్నాడండి. ఈ మాట క్రైస్తవుడు అనాల్సింది, మనం అనలేకపోతున్నాం. ఎందుకు అనంటే మన లోపల పోరాటం ఆగిపోయింది. అసలు ఆయన వచ్చేది ఎవరిని తీసుకెళ్ళడానికి తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు? ఒకసారి మీకు ఆ మాట చెప్తే అర్థమవుద్దేమో. ఒకవేళ ఆలోచించండి, నేను ఒక మంచి ఏసీ రూమ్లో, వైఫై ఉండే రూమ్లో, డబుల్ కాట్ ఉండే రూమ్లో నేనున్నా అనుకుందాం. మంచి చల్లగుంది, వైఫై ఉంది, డబుల్ కాట్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకడు వచ్చాడు, వచ్చి తలుపు కొట్టి, అన్న నిన్ను ఆ రూమ్కి తీసుకెళ్తానంటే, ఎందుకురా అంటే, ఆ రూమ్లో ఏసీ ఉందన్న అంటే, ఆల్రెడీ ఏడు ఉందిరా, నేను ఎందుకు వస్తా ఆడికి? ఆ రూమ్లో వైఫై కూడా ఉందని, ఆల్రెడీ ఏడు ఉందిరా, నేను ఎందుకు వస్తా? అక్కడ డబుల్ కట్ ఆల్రెడీ ఉందిరా, లేదేమని చెప్పు. ఇప్పుడు చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఆయన వారి కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినవి. చాలండి. ఏమంటున్నాడు తెలుసా?
ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచివేయను, రాయి ఆయన తుడుస్తాడంట. అంటే ఏడుపుంటేగా ఆడికి పోయేది, ఏడుపేలేనోడు ఎందుకు పోతాడండి ఆడికి? ఆడు తుడుస్తాడంటే నాకు ఏడుపేలేదు సార్, ఆడికి వచ్చి ఏం తుడుస్తాడులే. నొప్పి ఉండదంటే ఈడు కూడా నాకు నొప్పి లేదు, ఇంకెందుకు ఆడికి? బాధ ఉండదు, ఈడు కూడా నాకు బాధ లేదు, ఇంకెందుకు ఆడికి? ఈడు క్రైస్తవుడే కాదు, ఇంక ఈడు ఎందుకు పోతాడు ఆడికి? ఎవడు పోతాడు తెలుసా అక్కడికి? ఏడుపు, దుఃఖం, వేదన, విపరీతమైన గోలాటం లోపల ఉంటాడు, వాడు పోతాడు. మనందరి గురించి పౌలు రాస్తూ ఈ మాట అంటాడు. వస్తున్నా 3 విషయాలు చెప్తా అన్నా కదా మన ఆకలితో పోరాడడానికి. మొదటి విషయం రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 8, రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ 3 వచనాల్లో 22 నుంచి 22, 23, 24, 25 ఈ వచనాలన్నిట్లో మీకు ఒక మాట 3 సార్లు కనిపిస్తుంది, మూలుగు అనే మాట. మొదటి మూలుగు ఎవరిది అని అంటే 22వ వచనంలో సృష్టి మూలుగుతా ఉందంట. సృష్టి మూలుగుతా ఉంది. ఎందుకు మూలుగుతా ఉందిరా సృష్టి అని అంటే ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ఆ తర్వాత ప్రతి పర్వతం, ప్రతి నది మూలుగుతా ఉందంట. ఎందుకు మూలుగుతుంది సృష్టి? హోల్ క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్ యాజ్ ఇన్ ద పెయిన్స్ ఆఫ్ చైల్డ్ బేరింగ్. ప్రసవ వేదనంత వేదంతో ఉందంట. ఎందుకు చెట్టు మూలుగుతుందంటే ఆదాముని చెట్టు పెంచరా నాయన అంటే ఆయన చెట్టు పెంచుకుంటానే ఉన్నాడు. పాపం ఏ రోజైతే చేశాడో ఆ రోజు ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఆకు తెంచాడు. ఆయన ఆకు పెంచడానికి పెడితే ఆయన పోయి ఆకు తెంచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశంలో చెట్లు పెంచండు అంటే నరకడమే ఎక్కువైంది, పెంచడం ఏడా? పాపం యొక్క పర్యావసానం చెట్టు మీద పడి ఆకులు తీసేస్తుంది, చెట్లనే నరికేస్తుంది. నదిని అడిగితే ఒకప్పుడు నేను ఫ్రీగా పారేవాడిని, నాకు ఎటు దిగువ స్థలం ఉంటే అటు తిరిగేవాడిని. కానీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసాయి, ఇప్పుడు బిల్డింగ్లు వచ్చేసాయి, నా నాలాలు ఆపేశారు, నా డ్రైనేజ్లు ఆపేశారు, నా నదిని ఆపేశారు అని చెప్పి నది దాని గోస దాంట్లో ఉంది. అంతేకాదు పర్వతం దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా నువ్వెందుకు ములుగుతున్నావే అని అంటే, ఎంత చక్కగా గుట్ట మీద గుట్ట అందంగా పైకి ఉంటే నన్ను మొత్తం పగలగొట్టేసి గ్రానైట్ అనుకొని ముక్కలు చేసేసి బిల్డింగ్లు కట్టేసి నా రూపురేఖలు లేకుండా అసలు పర్వతం అనే పేరే లేకుండా చేసేస్తున్నారే. ఓజోన్ లేయర్ ఏడుస్తూ ఉంటే, ఓజోన్ లేయర్ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఏమి చెప్పాలి సార్? పొద్దున్న లేస్తే ఈడు బండి స్టార్ట్ చేస్తాడు, ఆడు కారు స్టార్ట్ చేస్తాడు, ఈడు సిగరెట్ వెలిగిస్తాడు, ఆడు చుట్ట వెలిగిస్తాడు, ఈ ధూమంతా వచ్చి నన్ను పూర్తిగా డిజాల్వ్ చేసేస్తుంది, నేను లేకుండా చేసేస్తా. అది ఏడుస్తుంది. మేఘాలు ఏడుస్తున్నాయి. ఎందుకే మేఘం నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, విండు మిల్లు పెట్టారు సార్, ఇంత పెద్ద రెక్కలేసుకొని పెట్టారు, గాలిలో ఉంటున్న శక్తి అంతా విండు మిల్లు తీసుకుంటే ఇక నేను ప్రయాణం చేసేది ఎట్లా? అందుకే వర్షాలు రావట్లేదు సార్. సృష్టిలో ఎక్కడికెళ్ళు పిచ్చుకని అడుగు, ఓ పిచ్చుక నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, ఏమెందుకు ఏడుస్తున్నావు? నీ జోబులో సెల్ ఫోన్ పెట్టుకున్నావుగా, ఆ రేడియేషన్కి మా తరతరాలే, మా వంశమే అంతరించిపోతుంది, ఏడవకుండా ఎట్టుంటాం? సృష్టి అంతా ములుగుతుంది. ఎందుకు ములుగుతుంది తెలుసా? దరిద్రం ప్రభా ఈ ప్రపంచం, వద్దు ఈ మనిషి చేతిలో మమ్మల్ని పెట్టొద్దు. వి వాంట్ టు బికమ్ న్యూ, వి వాంట్ టు బి రీజనరేటెడ్. ఇది సృష్టి మూలుగండి. రెండో మూలుగు మన మూలుగు. 23వ వచనం చదువుతారా? రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అన్నగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. రెండవది, మొదటి సృష్టి మూలుగైతే రెండవది విశ్వాసి మూలుగు. ఇదని మొదటి మెట్టు. నీ లోపల ఉంటున్న దరిద్రపు ఆకలి చచ్చిపోవడానికి ఏంటి తెలుసా ఈ మూలుగు? ఈ దేహం యొక్క విమోచన కొరకు, ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీస్. ఈ దేహం యొక్క విమోచన అని అంటే నీ చేతులు చూసుకున్నప్పుడు చి ఇంకెప్పుడు ప్రభా ఈ చేతుల్లో పాపం ఇంకెప్పుడు పోతుంది ప్రభా, ఈ కళ్ళల్లో పాపం ఇంకెప్పుడు పోతుంది ప్రభా, ఈ మెదడులో పాపం ఇంకెప్పుడు పోతుంది ప్రభా,
ప్రభా, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభా, నేను ఎప్పుడు మారుతాను ప్రభా, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి విడుదల పొందుతాను ప్రభా, ఇక్కడి నుంచి విమోచన ఎప్పుడు పొందుతాను ప్రభా. చిరాకేస్తుంది ప్రభా నా స్వభావంతో నాకే. నీ మీద నీకు విసుకొస్తుందా? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో చెప్పనా? ఎంతకాలమైతే నువ్వు ఆడిది తప్పు, ఈవ తప్పు, ఆమె తప్పు, గవర్నమెంట్ తప్పు, ఊరిది తప్పు, ఎండ తప్పు. ఓ రోజు మా ఊరికి ఒక అంకుల్ని తీసుకెళ్ళా. ఆయన కారులో తీసుకొని వెళ్తా ఉంటే ఆయన అన్నాడు, ఏమైనా రోడ్లు ఎట్లున్నాయి అన్నాడు. నేనేం కాంట్రాక్టర్నా, రోడ్లు వేసుకున్నాడు, నేనేం చేస్తా రోడ్లు అట్లుంటే. నేనన్నా, అంకుల్ ఆంధ్రాలాగా మా రోడ్లు బాగోవు అంకుల్, కర్ణాటకలో కొంచెం ఇట్టానే ఉంటాయి, అడ్జస్ట్ అవ్వని నిదానంగా తీసుకుని వెళ్ళాం. సరే తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళాం. మధ్యాహ్నం అన్నం సాంబారు చేశారు వాళ్ళు. మరి మొక్కపడలేదని కోపం వచ్చిందో తెలియదు కానీ మెట్టుకి ఏందే సాంబార్ ఇట్టా చేశారంటే, సాంబార్కి నేనేం చేసేది అంకుల్, వాళ్ళు వండారు తెచ్చి ఇచ్చారు, నేనేం చేసేది అని అన్నా. సరే కొంతసేపు అయిన తర్వాత మీటింగ్ అయిపోయింది. 3-4 గంటలకి బయటకు వచ్చి ఏందే ఎండ ఇంత, రోడ్డు అంటే నేను ఏదో చేయొచ్చు, సాంబార్ అంటే ఏమన్నా చేస్తా, ఈ ఎండకి నేనేం చేసేది. అప్పుడు అనుకున్న మనసులో, నీతో అక్కెట్ట సంసారం చేస్తుందో స్వామి, రోడ్డు బాగలే, సాంబారు బాగలే, ఎండ బాగలే, ఇన్ని కంప్లైంట్లు ఉండేవాడు విశ్వాసం ఎట్ అవుతాడు, అడ్జస్ట్ కాలేనోడు. ఈ దానికి కూడా అడ్జస్ట్. నిజంగా ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఉన్నామేమో. ఓ రోజు ట్రైన్ ఎక్కితే జనరల్ బోగి, నాతో పాటు ఇంకో 3 ఉన్నారు, ఆల్మోస్ట్ నా సాల్తీలే. 3 కూర్చున్నావు, సీటు నిండిపోయింది, ఇంకెవడు కూర్చుంటాడు. 3 కూర్చొని ఉంటే ఒక అక్క వచ్చింది. ఆ అక్కతో పోలిస్తే నేను మిడత, బైబిల్ భాషలో. ఆ అక్క వచ్చి ఏమందంటే, అది జరగరాదా అంది. ఆల్రెడీ 3 కూర్చొని ఉంటే అది జరగరాదా అంటే ఇంకేమనేది, ఇంకేమనాలి అర్థం కాక నోటి వరకు ఏం మాట వచ్చింది తెలుసా, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావాక అనుకున్నా. దరిద్రుడిని కదా లోపల, మనం అందరం అంతే, వస్తాయి కానీ ఆపి మింగి జరుగుతామక్క అని జరిగి కూర్చుంది పాప, అడ్జస్ట్ అయ్యి కూర్చుంది అక్క. మధ్యలో దిగిపోయింది. రాత్రి మేము దిగిపోయాం, మీటింగ్కి వెళ్ళిపోయాం. ఒక ఓపెన్ మీటింగ్. ఆ ఓపెన్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి నేను వచ్చి నిలబడంగానే వాక్యం చెప్దామని తల ఎత్తేటప్పుడు ఆ అక్కేడే కూర్చుంది. ఆ అక్కని చూడంగానే గుండె ఒక్కసారి జల్లుమంది. ఎందుకు అని అంటే, ఒకవేళ రాత్రి కనుక నీ సాల్తీ ఎప్పుడైనా చూసుకున్నావు అని అనుంటే, ఆ అక్క మీటింగ్లో కూర్చొని, అక్క రాత్రి ఏమినేమన్నాడు తెలుసా, ఆమెకి ఇక బ్లూటూత్ వైఫైలు ఆన్ అయిపోతాయి. ఇక ఏడొక మీటింగ్ అయితే ఇంకో మీటింగ్. అప్పుడు అనుకున్నా, నోరాపావు బతికాను ప్రభా. మన స్వభావం చాలా గలీజ్ స్వభావం అండి. మన ప్రాబ్లం ఏంటి తెలుసా, మన ప్రాబ్లం ఏంటంటే అందరిలో సమస్య చూస్తాం. ఆడ బాగలేదు, ఈడు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు. అసలు మన సమస్య ఏంటంటే నేను బాగలేను. దావీదు తనను తాను 51 చూసుకొని చెప్పగలుగుతా ఉంటున్నాడు, నేను నా తల్లి గర్భములో రూపించబడినప్పుడు నేను పాపంలోనే నా తల్లి గర్భంలో ఐ బీన్ కన్సీవ్డ్ ఇన్ సిన్ అంటాడు. సమస్య ఎక్కడో కాదు ప్రభా, నేనే సమస్య. ఐ యామ్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేనే నా అతి పెద్ద సమస్య. దీనంత ప్రత్యక్షత అబ్బో, నేనే నా అతి పెద్ద సమస్య. ఇది ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలోనికి వస్తావు. ఇది రాకుండా ఆమె తప్పు, ఈయన తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, మందిరం వాళ్ళది తప్పు, సేవకుడు తప్పు, వీధిలో తప్పు, గవర్నమెంట్ తప్పు, వాళ్ళ తప్పు, ఇంటి పక్క వాళ్ళు తప్పు, ఎండ తప్పు, సాంబార్ తప్పు, నీకోసం నువ్వు మూలగవు. ఇలాంటి వాడికి సొల్యూషనే లేదు.
యేసు ప్రభువారు ప్రయాసపడి నా వల్ల కావట్లేదు నాయన, నా శక్తి సరిపోవట్లేదు అట్లాంటి వాళ్ళు రమ్మంటున్నాడు. అంతేగాని వాడు సరిగ్గా మోయట్లేదు చూడు బరు, వీడు సరిగ్గా మోయట్లేదు చూడు బరు అని అంటే నువ్వు రావద్దులే నాయన అంటాడు. నీ ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకో. నీ ప్రాబ్లం ఏంటంటే మన నైజం, మన స్వభావము. అది ఈ వ్యక్తి చెప్తా ఉంటున్న అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తా ఉంటున్న మాట ఏంటంటే విశ్వాసులు మూలుగుతున్నారు. దేని కొరకు మూలుగుతున్నారంటే శరీరం యొక్క విమోచన కొరకే మూలుగుతూ ఉంటున్నారు. ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ దేర్ బాడీస్. వద్దు ప్రభా, ఈ శరీరం ఇంకా చాలు ప్రభా, ఇంత గలీజ్ కోరికలా, ఇంత గలీజ్ కల్లా, ఇంత గలీజ్ చేతులా, ఇంకెప్పుడు వస్తావు, ఇంకెప్పుడు మారుస్తావు, ఇంకెప్పుడు ప్రభా నేను ఈ దరిద్రం నుంచి విడుదల పొందేది? ఈ ఘోష, ఈ రోదన, ఈ వేదన, ఈ ఏడ్పు, ఈ కన్నీరు, ఈ ప్రార్థన, ఈ ఉపవాసం, ఈ విపరీతమైన ఆ దుఃఖములో మునిగే ఉండాలి ఒక విశ్వాసి. ఎందుకంటే మన లోపల అంత చెడుంది, మన ఆకలి అంత చెడ్డది. ఈరోజు ఆ దుఃఖం ఉందా? ఎంత ఈజీగా సర్దుకొని పోతున్నావు. ఒక మంచి బట్టిస్తే 2 గంటలు ఆనందిస్తావే, కొంచెం అంత సుఖం దొరికితే, కొంచెం అంత గిఫ్ట్ దొరికితే, కొంచెం అంత మంచి భోజనం పెడితే భలే తృప్తిగా సర్దుకొని పోతున్నావు. కానీ నీ లోపల ఉంటున్న చెడు చూసుకొని ఏడ్చావా? ఎన్ని రోజులైంది ఏడ్చి? మనం అనుకుంటున్నావా ఆయన వస్తే పోతామని? చందమామ కట్లే ఇవన్నీ ఒట్టిదే. పోయే బ్యాచ్ ఏడుస్తుంది. వెళ్ళిపోయే బ్యాచ్ ఎవరు తెలుసా? ఎవరు అని అంటే ఊరికే నేను ఎప్పుడో చెయ్యెత్తా, నేను ఒక పింక్ కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చాను, ఆ తర్వాత చిన్న ప్రార్థన చేశాను, ఇక నాకు ఆన్లైన్ రిజర్వేషన్ అయిపోయింది, ఆయన రాగానే వెళ్ళిపోతాను. ఏడకపోవు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రియా యేసురాజును నే చూచి నా చాలు పాడుతూనే ఉంటాం. ఆయన వచ్చి వెళ్ళిపోయి కూడా ఉంటాడు. నీ ఆకలి చూసుకుంటున్నావా? ఎంత గలీజోడువో, ఎంత గలీజ్ దానివో. నేనెంత గలీజోడునో లోపల చూసుకోగలుగుతున్నావు. ఆ బాధ ఉన్నా, ఆ వేదన ఉన్నా, ఇంకెప్పుడు ప్రభా నాకు విమోచన, ఈ దేహం నుంచి నాకు విమోచన కావాలి. ఈ బాధ మనల్ని పట్టాలండి. ఇది ఎప్పుడు పడుతుంది తెలుసా? ఆయన వస్తాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడు. ఈ బాధ ఉంటేనే ఆ ఆశ ఉంటుంది. ఈ బాధ లేకపోతే ఆ ఆశ ఎందుకు ఉండాలి? ఉండదు. మొదటి మెట్టు ప్రభా నన్ను నాకు చూపించు ప్రభా, నాకు నేను అర్థం కావాలి ప్రభా. అపోస్తలుడైన పౌలు తన జీవిత సాక్ష్యాన్ని కలిపి చూస్తే ఎంత చక్కగా చెప్తాడు తెలుసా? దేవునికి దూరంగా ఉండి క్రైస్తవుల్ని చంపుతూ, హింసిస్తూ, క్రైస్తవుల చావుకి సాక్షిగా నిలబడుతున్నా, ఈడ్చుకొని తీసుకొని వచ్చి చెరసాలలో వేస్తున్న దుర్మార్గుడుగా, దుష్టుడుగా, దూషకుడుగా, హింసకుడుగా బతుకుతూ ఉంటున్నప్పుడు ఈయనని పట్టుకొని సార్ మీరు మీ సాక్ష్యం ఏమైనా చెప్తారా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడిని అంటాడు. ఆ తర్వాత రక్షించబడ్డాడు, తిరుగుతున్నాడు. మొదటి మిషనరీ యాత్ర అయిపోయింది. బహుగా ప్రయాసపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చాలా ప్రార్థనలు, చాలా ఉపవాసాలు, చాలా జాగారాలు, నానా రకాల శ్రమలు కూడా ప్రయాణం చేశాడు. పత్రికలు రాయడం మొదలుపెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ పౌలు గారిని కలిసి సార్ ఇప్పుడు మీ సాక్ష్యం ఏంటో చెప్తారా అని అంటే ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అయ్యో ఇటు మరణకర్మకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు? అదేంటి సార్, దేవుడికి దూరంగా ఉండేటప్పుడేమో లేఖనాల్లో ధర్మశాస్త్ర విషయం అనింద్యుడు అన్నారు, ఇప్పుడు ఆత్మీయంగా ఉండేటప్పుడేమో ఇటు మరణకర్మకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అంటున్నారు, మీకు ఏమవుతుంది సార్ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడికి దూరంగా ఉన్నాననే దానికి ప్రూఫ్ ఏంటంటే నా బతుకు నాకు అర్థం కాలే. ఇప్పుడు దేవుడికి దగ్గర అవుతున్నాననే దానికి ప్రూఫ్ ఏంటంటే నేనెంత గలీజోడ్నో నాకు అర్థమవుతుంది. ఎవడన్నా కానీ కాక డబ్బా కొట్టుకుంటుంటే నువ్వు చాలా దూరంగా ఉన్నావురా అని నేర్చుకో. నా బతుకు బాగలేదురా స్వామి అని అనుకుంటుంటే ఆడు దేవుడికి దగ్గరగా ఉన్నాడని నేర్చుకో. యెషయా చీపురు తీసుకున్నాడంటే 5 అధ్యాయాలు ఉతికిపారేశాడు. 6వ అధ్యాయం ఒకసారి దేవుడిని చూశాడు. చూడంగానే ఈడు ఇట్ట అంటాడు ప్రభా, ఆడు అట్ట అంటాడు ప్రభా అనలే, నా పెదాలే బాగలేవు ప్రభా అని ఆడడం మొదలుపెట్టాడు. అంతేగా ఆయనతో నడిచేవాడు తన స్వభావం కొరకు ఏడుస్తాడు, అంగలారుస్తాడు, జుట్టు బిక్కుంటాడు, ఉపవాసాలు ఉంటాడు. నా స్వభావం ఇంత గలీజ్ స్వభావమో ప్రభా. ఆ తర్వాత వచనం ఏంటో తెలుసా? 3వ మూలుగు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? ఆత్మయు మన బలహీనతల్ని చూచి
సహాయము చేయుచున్నాడు. ఎలయనగా ఆ, 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 ఆ. చాలండి. అసెండింగ్ ఆర్డర్ అంటారు కదా, అంటే చిన్నదాంతో మొదలుపెట్టి కొంచెం పెరుగుద్ది, 3 అంతస్తులు ఇంకా పెరుగుద్ది. ఇది కూడా అసెండింగ్ ఆర్డర్ మూలికే. ఏంటంటే సృష్టి ప్రసవ వేదన, అంత వేదనతో మూలుగుతుందంట. ప్రసవ వేదన అంటే కేకలేయచ్చు, బొబ్బలేయచ్చు, తన్నేయచ్చు, కొరుకేసుకోవచ్చు. అది ప్రసవ వేదన. రెండో వేదన ఏంటో రాయలేదు. మూడో వేదన ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి ఉండే వేదన. ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఉండే వేదన ఉచ్చరింప శక్యము కాని ములుగులు. అంటే ప్రసవ వేదనని కనీసం ఉచ్చరించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఉంటున్న వేదనని ఉచ్చరించడానికి కూడా అంత వేదన కూడా ఆయన వెళ్తున్నాడు. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీకు అంత వేదన అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడికి ఉచ్చరింప శక్యము కానీ మూలుగు? ఎందుకు ఆయనకు అంత మూలుగు? ఎందుకు అంత ఏడుస్తున్నాడు? ఎందుకు అంత అంగలారుస్తున్నాడు? ఎందుకు అంత ఘోష? ఎందుకంత రోషం? ఎందుకంత వేదన ఆయనకి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకయ్యా అంత ఏడుస్తున్నావు అంటే నీకోసమే. నా కోసం అంతా నీకోసమే. ఎందుకు అని అంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వెక్కడికి వెళ్ళాలో తెలుసా? నువ్వేమవ్వాలో తెలుసా? నువ్వు ఆయనలాగా మారాలని నేను నీలోకి వచ్చాను. నిన్ను అక్కడి వరకు తీసుకొని నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఇంకా ఒక గేమ్ను వదులుకోలేకపోతావు, ఇంకా ఒక పోర్నోగ్రఫీ వదులుకోలేకపోతావు, ఇంకా ఒక అఫేర్ వదులుకోలేకపోతావు, ఇంకా గర్వాన్ని వదులుకోలేకపోతావు, ఇంకా మొండితనాన్ని వదులుకోలేకపోతావు, ఇంకా కక్ష సాధింపు వదులుకోలేకపోతావు, ఇంకా తిండిపోతనం వదులుకోలేకపోతావు, ఇంకా నిద్రకొచ్చి వదులుకోలేకపోతా ఉంటున్నావు, ఇంకా సుఖేచ్ఛలకు వచ్చి వదులుకోలేకపోతావు. అక్కడ వరకు నిన్ను తీసుకెళ్ళాలి. నువ్వు ఇంకా ఈడే ఉన్నావు, అందుకే ఏడుస్తున్నావు. ఎంత ఏడుస్తున్నావయ్యా నువ్వు అని అంటే ఉచ్చరింప శక్యం. ప్రసవ వేదనన్నా అమ్మా అయ్యా బాబు అని చెప్పి కేకలేచ్చామో కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఎంత వేదన, ఎంత ములుగంటే ఇక నోట్లోంచి మాటలు రాకుండా ఎక్కులు పెడుతున్నాడట. ఉచ్చరింప శక్యము కానీ లేక ఉచ్చరించడానికి రానంత ములుగు. ఈరోజు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుందా? మందు పనిచేయడానికి ఫస్ట్ స్టెప్ రోగం అర్థం కావాలి. రోగం అర్థం కావాలి. నీ లోపల ఆకలి, నీ లోపల పాపపు స్వభావము, ఇది చంపబడాలి. దీనికి మొదటి మెట్టు ఏడుపు, మూలుగు. విసుకెక్కుతుంది ప్రభా నా స్వభావాన్ని చూస్తే. రెండో మెట్టు ఇదే అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ రెండో మాట బాగా గమనించండి. శరీర క్రియలు దేంతో చచ్చిపోతాయి అని అంటే నువ్వు ఏమి చేసినా పోవు ఆత్మ ద్వారా. పామును చంపడానికి కర్ర కావాలి, బల్లిని చంపడానికి చీపురు కావాలి, రోగాన్ని చంపడానికి మందు కావాలి, స్వభావాన్ని చంపడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒకదానికి ఇంకోటి పనిచేయదు. రోగం వచ్చిందని కర్ర తీసుకొని కొడితే రోగం సావదు, వాడే చచ్చిపోతాడు. దీనికి దేంతో కొట్టాలి? దాంతో కొట్టాలిగా. కాబట్టి స్వభావము మారడానికి పరిశుద్ధాత్మ దేవుని బట్టే ఆయన చాలా క్లియర్గా అంటున్నాడు ఏంటంటే శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు చంపే అనుభవంలోనికి రావాలి. ఎప్పుడు వస్తాడు? ఒక పదము ఈ దినాల్లో చాలా నిర్లక్ష్యం అయిపోయిందేమో అనిపిస్తుంది. ఆ పదం ఏంటో తెలుసా? వద్దామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడిరి. 4వ అధ్యాయానికి వస్తున్నాం, 31వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? వారు ప్రార్థన చేయగానే
వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. 13వ అధ్యాయానికి వస్తున్నాము. 9వ వచనం, అపోస్తుల కార్యాలు 13:9. అందుకు పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరిచూచి, చాలండి, ఇక్కడ ఆయనని గర్దిస్తూ ఉంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే సేమ్ కాదు. ఒకళ్ళ భాషల్లో మాట్లాడారు, ఒకళ్ళ వాక్యం ధైర్యంగా ప్రకటించారు. ఇక్కడ గర్దింపు అంటే ఏం చేస్తున్నారు అని పక్కన పెడదాం. కానీ ఒక మాట, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం వేరు, నింపడం వేరు. పరిశుద్ధాత్మ దేవుడు నింపడం అంటే ఏంటో, నువ్వు కూర్చొని ఇంకెక్కువ రావాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెక్కువ రావాలి, కాదు. అది కాదు నింపడం అంటే. నింపబడడం అంటే ఏంటో తెలుసా? దానికి పౌలు ఒక చక్కటి మాట కూడా చెప్తాడు. ఆ మాట చదివితే అర్థమైపోతుందేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతారా? అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మద్యముతో మత్తులై ఉండకుడి, దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలండి, ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలుసుకొనుడి అని చెప్పి ఆత్మతో నింపబడి అంటున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని చిత్తంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక 9 విషయాలు, 8 విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఆత్మతో నింపబడి ఉండడం. అని అంటున్నాడు, మందు గనక తాగారనుకో నిదానంగా ఏమవుతుంది తెలుసా? ఓ మనిషి కొంచెం మందు తాగితే ఆ మందు లోపలికి వెళ్ళి వాడి బ్రెయిన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇంకా కొంచెం మందు తాగితే ఇంకా కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇంకా కొంచెం తాగితే ఇంకా తర్వాత వాడు తాగనవసరం లే. ఆ మందు వాడి చూపుని కంట్రోల్ చేస్తుంది, వాడి కాళ్ళని కంట్రోల్ చేస్తుంది, వాడి మాటని కంట్రోల్ చేస్తుంది, వాడి చేతల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వాడు ఎటు నడుస్తున్నాడు వాడికి తెలియదు. కొంతసేపు ఉత్తరానికి వెళ్తాడు, కొంతసేపు దక్షిణానికి వెళ్తాడు, కొంతసేపు పడమటికి వెళ్తాడు, కొంతసేపు తూర్పుకి వెళ్తాడు. రోడ్డు మీద అటు ఇటు పోతున్నాడు అర్థం కాక ట్రాఫిక్ పోలీస్ ఆపినా ఆగరేమో, కానీ తాగినోడు అడ్డొస్తే మాత్రం ఆగుతారు. ఎందుకంటే సార్ ఎటుపోతాడో తెలియదుగా. ఏమైంది? మందు లోపల పోయి నిదానంగా మందు వాని నడకని దాని స్వాధీనంలో తీసుకుంది. వాడు ఎటు చూస్తాడంటే మెలకన్ను వచ్చేస్తే. ఎందుకురా మెలకన్ను వచ్చేసిందంటే మందు లోపల పోయి వాని కళ్ళని స్వాధీనంలో తీసుకుంది. వాడు ఏం మాట్లాడతాడో తెలీదు. నేను మొన్న ప్రైమ్ మినిస్టర్తో, ప్రైమ్ మినిస్టరా? వాడు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్తో కూడా మాట్లాడొస్తాడు. మందు వాని నాలుకను స్వాధీనంలో తీసుకుంది. ఏం చేసింది అని అంటే లోపలికి మందు పెరగలే, మందు దాని అధికారాన్ని పెంచి వాడిని స్వాధీనంలోనికి తీసుకుంది. అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుడి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ రావడం కాదు. పరిశుద్ధాత్మ దేవుని కిందకి నీ జీవితంలో ఉంటున్న ప్రతి కోణ, ప్రతి కార్నర్, ప్రతి మూల, ప్రతి అంశం, ప్రతి విషయం ఆయన అధికారము కిందకి వచ్చినప్పుడు అదండి పరిశుద్ధాత్మ దేవునితో నింపడం అంటే. సడన్గా జరిగే విషయం కాదు అది. నిదానంగా కనిపెట్టి ఆయనకి ప్రతిదీ అప్పగించుకుంటే జరుగుతుంది. కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారని ఉంటుంది, అంతేగాని నింపారని ఉండరు. ఆయన నింపాలి అని అంటే బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ప్రభా నా మాట ఏరియా నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా చూపు ఏరియా నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా యాప్లు నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా ఆఫీస్ నీ చేతిలో పెడుతున్నా ప్రభా, నా పడక నీ చేతిలో పెడుతున్నా, నా తిండి నీ చేతిలో పెడుతున్నా. ప్రతి ఏరియా నీ లైఫ్లో ఉంటున్న ప్రతి కోణ, ప్రతి మూల, ప్రతి గది, ప్రతి తలుపు, ప్రతి కిటికీ, ప్రతిదీ నీ హృదయంలో ఉంటున్న ప్రతిదీ నీ అధికారం కింద, నీ స్వాధీనం కింద, నీ యొక్క సంపూర్ణమైన రాజరికం కిందకి తీసుకొని వస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కిందకి, పరిశుద్ధాత్మ దేవుని అధికారం కిందకి సమస్తాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటావు కదా అప్పుడు ఆయన నింపుతాడండి. అప్పుడు పోబుద్దేస్తుంది. ఎన్ని ఏరియాలు ఆయనకి బయట ఉండి, ఎన్ని ఏరియాలు ఆయన అధికారంలో లేకుండా బయట పెట్టుకొని ఆయన వస్తే పోతా ఒకటిదే.
ఓ రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నా. సూట్ కేసు తీసుకొని వెళ్తే లేట్ అయింది కాబట్టి ఆమంది, సార్ ఇది క్యాబిన్ బ్యాగేజ్లో పెట్టేస్తాము, ఇది లోపల పెట్టేస్తాము, వదిలేసి వెళ్ళిపోండి అని అంది. అంటే నేను సరే లోపల పెట్టేసేయండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాను. నేనేమనుకున్నా అంటే నేను దిగిన తర్వాత నాతో పాటు నా బ్యాగ్ కూడా హైదరాబాద్లో దిగుతుంది ఫ్లైట్ నుంచి అని అనుకున్నా. వచ్చిన తర్వాత ఇక అందరు నిలబడ్డారు, నేను నిలబడ్డాను. అందరు బ్యాగులు వస్తున్నాయి, నా బ్యాగ్ రావట్లేదు. అందరు వెళ్ళిపోయారు, నా బ్యాగ్ రావట్లేదు. ఇంకా చూస్తూ ఉన్నా, ఆ బోర్డు మీద ఫ్లైట్ పేరు కూడా మారిపోయింది, నా బ్యాగ్ రావట్లేదు. అప్పుడు వెలిగి, సార్ నా బ్యాగ్ ఒకటి వేసుకున్నాను సార్, రాలేదు సార్, ఇదిగో సార్ స్లిప్ కూడా ఉంది అని చూపిస్తే, ఒక నిమిషం ఆగండి అని బెంగళూరు ఫోన్ కొట్టాడు. బెంగళూరు ఫోన్ కొడితే వాళ్ళు అన్నారు, ఆయన బ్యాగ్ ఇక్కడే ఉంది. నేను అనుకున్నా వచ్చిందని, రాలే. ఎందుకు సార్ నా బ్యాగ్ అక్కడ పెట్టుకున్నారు అంటే, దీంట్లో పవర్ బ్యాంక్ ఉంది అందుకే పెట్టలేదు. చాలామంది విశ్వాసులు ఇలానే ఉంటాంగా, నేను వెళ్ళిపోతున్నా, ఫ్లైట్ వెళ్ళిపోద్ది, నువ్వు వెళ్ళిపో. పరిశుద్ధాత్మ దేవుని అధికారం కింద ప్రతి ఏరియా ఉండాలి. నా బ్యాగ్లో పవర్ బ్యాంక్ అనే ఒక చిన్న ఐటెం కోసం నా బ్యాగే ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోతే ఒకసారి ఆలోచించండి, ఎన్ని ఏరియాలు ఉంటాయండి మన లైఫ్లో. ఆయన అధికారం కింద, ఆయన స్వాధీనం కింద, ఆయన పూర్తి కంట్రోల్ కింద లేకుండా శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల అంత అధికారం ఉందా ఆయనకి? ఆయన నీ మాట చంపగలడా? నీ ఇష్టాన్ని చంపగలడా? నీ కోరికల్ని చంపగలడా? ఇంగ్లాండ్ దేశంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక యవనస్తుడు, పేరు హెన్రీ మార్టిన్. ఇంగ్లీష్ మేధావి, అద్భుతమైన భవిష్యత్తు ఉండింది. ఈ యవనస్తుడు ఒక దినాన్న ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆమె పేరు లిడియా. వీళ్ళిద్దరూ భలే ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఈయనకి ఆమంటే పిచ్చి, ఆమెకి ఈయనంటే పిచ్చి. ఈయన మళ్ళీ విశ్వాసి. బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కోర్స్, చాలా పేరు గాంచిన యూనివర్సిటీలో చదువుకున్నాడు. భవిష్యత్తు చాలా బాగుంది. అమ్మాయి కూడా రెడీగా ఉంది. ఆదివారం ఆరాధనకి చర్చికి వచ్చాడు. చర్చికి వస్తే అప్పుడు పాస్టర్ గారు భారతదేశంలో ఉంటున్న అక్కర గురించి మాట్లాడారు. భారతదేశంలో ఉంటున్న అక్కర గురించి మాట్లాడితే అప్పుడు హెన్రీ మార్టిన్ అనుకున్నాడు, నేను వెళ్తాను భారతదేశానికి మిషనరీగా అని అనుకొని భలే ఆనందంగా ఇంకా ఆదివారం సర్వీస్ అయిపోయిన తర్వాత నేరుగా లిడియా ఇంటికి వెళ్ళిపోయాడు. లిడియా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆమె వచ్చి తలుపు తీసింది. తలుపు తీస్తే, నేను నీకు అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ఏంటి అని అంటే, మనమిద్దరం ఇండియాకి మిషనరీలుగా వెళ్తున్నాము తెలుసా అన్నాడు. అప్పుడు ఆమె అంది, మనమిద్దరం వెళ్ళడం ఏంటి, నీకు కూడా తెలుసో తెలీదో, ఈ భూమి మీద నాకు అసలు ఇష్టం లేని దేశం అంటేనే భారతదేశం. ఇండియాకి నేను చస్తే రాను. నువ్వు ఇండియాకి వెళ్తానంటే నన్ను మర్చిపో, నువ్వు నాతో ఉంటానంటే ఇండియా మర్చిపో, డిసైడ్ చేసుకొని తలిపేసేసింది. ఈయన షాక్ అయ్యాడు. ఇంటికి వెళ్ళాడు, మోకరిచ్చాడు. మోకాళ్ళ మీద ప్రార్థన, ఇండియానా లిడియానా, ఇండియానా లిడియానా, ఇండియానా లిడియానా. కొంతసేపు అయిన తర్వాత అర్థమైంది, ఇండియా లిడియా కాదురా అసలు బాధ, లిడియానా దేవుడా. ప్రభా, నాకు లిడియా కంటే నువ్వే ముఖ్యం ప్రభా, నువ్వే ముఖ్యం. అది నాన్న లిడియాని వద్దనుకుంటా వచ్చాడు. ఆ లిడియా అనే ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు ఏలుతా వచ్చాడు. లిడియా ముఖం ఇంకెన్నడూ చూడలేదు. భారతదేశానికి వచ్చాడు. తోమా తర్వాత మన దేశానికి వచ్చిన ఫస్ట్ మనిషి ఆ మనిషే. యేసు ప్రభు సువార్తను తీసుకొని తన్ని కొట్టి పంపించేస్తే పర్షియా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఏ దేవుడు పని పెట్టుకున్నోడన్న చూడు, వాని లైఫ్లో ప్రతి ఏరియా మీద పరిశుద్ధాత్మ దేవుని అధికారాన్ని చూస్తాం. ఆ గడియ వస్తుంది. మేలుకో. ఎట్లా మేలుకుంటావు? సడన్గా మేలుకోలేవు, రావు. నువ్వు మేలుకోవడం అలవాటైతే కదా నువ్వు, నీకు అప్పుడు మెలుకొచ్చేది, బతికుంటే కదా మెలుకొచ్చేది. నీ ఆకలి, నీ గలీస్తనాన్ని చూసి మూలుగుతున్నావా? ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ గ్లోరిఫికేషన్ ఈ శాంక్టిఫికేషన్. ఎత్తబడడానికి అతి అద్భుతమైన సిద్ధపాటు పరిశుద్ధపరచబడ్డమే.
అంతకంటే మించిన సిద్ధపాటు ఇంకోటి లేదు. ఈరోజు నీ స్వభావాన్ని చూసుకొని, నీ అలవాట్లను చూసుకొని మూలుగుతున్నావా? ప్రభా ఇంకెప్పుడు ప్రభా ఈ చేతులు, ఇంకెప్పుడు ఈ కాళ్ళు, ఇంకెప్పుడు ఈ మెదడు, ఇంకెప్పుడు ఈ నోరు, ఇంకెప్పుడు ఈ గర్వం, ఇంకెప్పుడు ఈ కామం, ఇంకెప్పుడు ప్రభా ఈ మోహం, ఈ ధనాపేక్ష పోయేది, ఇంకెప్పుడు ప్రభా ఈ అసూయ చచ్చేది, ఎప్పుడు వస్తావు ప్రభా, నన్ను ఎప్పుడు మారుస్తావు ప్రభా అని ఆ మూలుగుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో నువ్వు గడియ దగ్గర పడిందని అర్థమవుతుందని. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడా? ప్రతి ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి కోణాలో ఆయన నింపుతున్నాడా? ఇది చివరి గడి అని ఎవరికన్నా అర్థమవుతే వాడిలా బతుకుతాడు. మూలుగు లేదు, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనము లేదు అని అంటే మీటింగ్లు మాత్రమే పెట్టుకున్నాం, మెదడులో ఇది చివరి గడి అని అనిపించట్లేదు. ప్రార్థన చేసుకో.